ఈరోజు మనకి ఏపీ పాలసీ 2025 ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. సో మీరు వెబ్సైట్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు. మొదటి దశ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ కౌన్సిలింగ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏపీ పాలసీ 2025లో ఎవరైతే ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ప్రవేశాలు పొందాలి అంటే తప్పనిసరిగా ఈ కౌన్సిలింగ్ అయితే అవసరం అనమాట. సో కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసరికి సో ఫస్ట్గా మీకు ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, అలాగే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ అయితే ఉండాలి. దాని తర్వాత మీకు ఎస్ఎస్సి ఆర్ 10th మార్క్స్ మెమో ఉండాలి. సో మీకు 10th ఒరిజినల్ మార్క్స్ మెమో ఇస్తే పర్లేదు, లేదంటే ఇంటర్నెట్ కాపీ ఉంటుంది కదా 10th మార్క్స్ మెమో, సో అది. అలాగే లేదంటే మీకు మార్క్స్ మెమో, డూప్లికేట్ మార్క్స్ మెమో మీకు హెచ్ఎం సార్ అయితే సైన్ చేసిస్తారు. సో అదైనా పర్లేదు. సో మీరు ఇలా సబ్మిట్ చేయొచ్చు. దాని తర్వాత మీ యొక్క టీసీ అనమాట, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 10th క్లాస్ది, అలాగే విద్యార్థి యొక్క బర్త్ సర్టిఫికేట్ అనమాట. సో మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఎన్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం అయితే ఉండాలి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు అనమాట. సో ఇటీవల తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో కొత్తగా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్, సో మరీ పాత కాకుండా కొత్తదైతే తీసుకెళ్ళండి. సో ఆధార్ కార్డు కూడా ఉండాలి. సో ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి, ఒక 2 or 3 తీసుకెళ్ళండి. దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. సో దాని తర్వాత వెబ్ కౌన్సిలింగ్ మొత్తం ఎన్ని దశలు ఉంటాయంటే, సో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు. సో ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అంటే మనకి ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేస్తాం. సో ఏపీ పాలసీ 2025 వెబ్సైట్లో లాగిన్ అయ్యి ప్రాసెసింగ్ ఫీజు అయితే ఆన్లైన్లో చెల్లించాలి. సో సర్టిఫికేట్ల పరిశీలన అయితే ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సో మనం హెల్ప్ లైన్ సెంటర్స్లో మనం ఒరిజినల్ సర్టిఫికేట్లు అలాగే కాపీస్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వెరిఫై చేసి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే చేస్తారు. సో అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎస్ అని అయితే వస్తుంది. సో లేదంటే మీకు నో అని అయితే రాసేస్తారు. సో ఫీజు రియంబర్స్మెంట్ నో అని అంటే సో మీకు ఈ యొక్క స్కాలర్షిప్ అయితే రాదనమాట. సో ఆప్షనల్ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కోరుకున్న డిప్లొమా కాలేజీలు కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనమాట. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత దాంట్లో ఏదో ఒక కాలేజ్ మనకి వెబ్ ఆప్షన్స్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సీట్ అలాట్మెంట్ అయితే తెలుసుకోవచ్చు ఏ కాలేజీలో వచ్చిందనేది. సో దాని తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం తేదీ వచ్చేసరికి June 20th అనమాట. సో ఆ రోజే మనకి ఫీజు పేమెంట్ చేయాలి, ఆ రోజు మనకి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. దాని తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి July 1st వీక్ అనమాట. July 1st వీక్ లోపు లాస్ట్ డేట్. సో సీట్ అలాట్మెంట్ చేసేది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే త్వరలో అయితే మనకి చెప్తారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. సో ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఏపీ పాలిసెట్ క్యాండిడేట్స్ అధికారిక వెబ్సైట్లో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. కావాల్సిన అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్ అలాగే జిరాక్స్ కాపీలతో సిద్ధంగా ఉంచుకోవాలి. ఫీజు చెల్లింపు అలాగే ఆప్షనల్ గడువు మిస్ అవ్వకుండా గడువులోగా చెల్లించాలని అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే మీకైతే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. సో అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఆ వీడియో కూడా చూడండి. పాలిసెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనేది కూడా మీకు వీడియోని అయితే పెట్టాను. సో ఆ వీడియోని కూడా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.